एक बार मोदी जी कहते कि यहाँ से चले जाओ, मैं आपको इजाजत दे रहा हूँ और ट्रम्प को नेतन्याहू को मारने के लिए जरूर जाऊंगी। అబ్బబ్బా ఏమన్నా దేశభక్తులా వీళ్ళు, వింటుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. కాకపోతే ఒకే ఒక్క చిన్న కన్ఫ్యూజన్, ఆ భక్తి ఆ ప్రేమ మన దేశం మీద కాదు, ఇరాన్ మీదట. మన దేశంలో ఉంటూ వేరే దేశం కోసం ప్రాణాలు ఇస్తామంటున్న ఈ వీర నారుల మాటలు మీరే వినండి. ఒక ఆవిడ ఏమంటున్నారంటే, వాళ్ళు మా ఒక్క ఖమేనీని చంపితే మా ఇళ్ల నుండి లక్షల ఖమేనీలు పుట్టుకొస్తారు, మా కడుపులో ఉన్న పిల్లలు కూడా వాళ్ళ కోసమే. एक हमनाई उन्होंने शहीद किया ना, हमारे घर से और पता नहीं निकलेंगे। बहुत हमारे जो पेट में बच्चे हैं ना, वो भी हमने उन्हीं के लिए रखे हैं। చూసారా వాళ్ళ డెడికేషన్? పుట్టబోయే పిల్లలకు కూడా ముందే డ్యూటీలు వేసేశారు. ఇక మరో ఆవిడైతే ఈవిడ కంటే ఒక ఆకు ఎక్కువే చదివింది. మోదీ గారు ఒక్కసారి పర్మిషన్ ఇస్తే చాలు, ఇరాన్ వెళ్లి ట్రంప్ ను నెతన్యాహును నేనే చంపేసి వస్తా అని సవాల్ విసురుతోంది. एक बार मोदी जी कहते कि यहाँ से चले जाओ, मैं आपको इजाजत दे रहा हूँ और ट्रम्प को नेतन्याहू को मारने के लिए जरूर जाऊंगी। చూడమ్మా, ఇది ఇరాన్ లా కాదు, ఇది ప్రజాస్వామ్య దేశం. ఎవరైనా ఎక్కడికైనా హ్యాపీగా వెళ్ళొచ్చు. దానికి మోదీ గారి పర్మిషన్ అవసరం లేదు. మీరు హ్యాపీగా ఇరాన్ వెళ్లి ట్రంప్ నెతన్యాహుల సంగతి చూడండి. కానీ ఒకటే కండిషన్, దయచేసి మళ్ళీ తిరిగి రాకండి. ప్రాణాలు త్యాగం చేయడం మా వారసత్వం అని గర్వంగా చెప్తున్నారు. చాలా సంతోషం. కానీ ఎవరి కోసం? మన దేశం కోసమా? కాదు, ఇరాన్ కోసం. అంటే గాలి, నీళ్లు, తిండి, సౌకర్యాలు అన్నీ మన భారతదేశానివి. కానీ అభిమానం, విధేయత, ప్రాణాలు మాత్రం ఇరాన్వి. వా, ఏమన్నా లాజిక్కా ఇది? ఈ కొత్త రకం దేశభక్తి మీద మీ అభిప్రాయం ఏంటో మీ స్టైల్లో కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ కామెడీని నలుగురికి పంచడానికి వీడియోను తప్పకుండా షేర్ చేయండి. జై హింద్. ఈ విషయం గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలి అంటే ఫుల్ వీడియో చూడండి.